ఆ తమిళ సినిమా కాబట్టి ఒక క్యారెక్టర్కి ఎవరు ప్రాణం పోయాలో వాళ్ళని పెట్టుకోవడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు లోకేష్ కనకరాజ్. ఎందుకంటే విక్రమ్ సినిమా ఏమనకు వచ్చేది భయ్య, అసలు రేంజ్లో ఉంది. మన ఎవరు బాలీవుడ్ నుంచి ఉన్నాడుగా, ఏం పేరైనా అమీర్ ఖాన్ చూస్తుంటే అసలు మతిపోతుంది. ఉపేంద్ర, ఆయన ఎలాంటి డైరెక్టర్ అసలు? ఉపేంద్ర గారిని కొట్టే వాళ్ళే లేరు అసలు. ఆయన్ని పెట్టుకోవడం ఏంటి, ఒక ఉండాలి. లోకేష్ కనకరాజ్ తీసిన మూవీస్ ప్రతిదీ రాష్ట్రం చెప్పాల్సిన వర్ణాతీతం మూవీస్. అసలు నాగార్జునని ఒక విజయంతో బయటకు తీసుకురావడం మామూలు విషయం కాదు. నాగార్జున గారిని వాడుకోవాలే కానీ ఆయన చైన్ క్యారెక్టర్ అంటూ ఉండదు. ఈయన మాత్రం 100% న్యాయం చేశాడు. అసలు నాగార్జున ఎలా ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలో 100% విజయంతో పెట్టుకున్నాడు. సూపర్. సో సినిమాకి ఎంత కలెక్షన్ రావచ్చు అన్న? సినిమాకి మన వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశారుగా. ఎందుకంటే ఇప్పుడు తమిళ సినిమా కూడా ఒక రేంజ్కి వెళ్తుంది. ఆయన సత్యరాజ్ గారు కూడా చెప్తున్నారు ఆ రేంజ్కి ఇంకా మించి వెళ్ళిపోయింది అనుకుంటున్నాను. రజనీకాంత్ గురించి 1 wordలో చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన రజనీకాంత్ గారి గురించి మనం చెప్పాల్సిన మన వయసు సరిపోదు. ఎందుకంటే రజనీకాంత్ గారికి ఆల్ ఓవర్ వరల్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. లోకల్ స్టార్ ఆయన గురించి మనం చెప్పడం కూడా ఏదో కాకి అరుపులా ఉంటుంది. మనం చెప్పకూడదు. అందరికీ తెలుసు రజనీకాంత్ గారి. లోకేష్ కనెక్ట్ ఎలా అసలు ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ రాజమౌళి గారి తర్వాత లోకేష్ కనకరాజ్. సూపర్. ఆ విజన్కి ఏ క్యారెక్టర్ని ఎలా వాడుకోవాలో లోకేష్ కనకరాజ్. ఎలివేషన్స్ ఎలా అనిపించింది అన్న రజనీకాంత్? సూపర్. అసలు ఒక మూవీ అనంటే ఇలా ఉంటుందా? మనం బాహుబలి చూసాము, ఎక్కడ కూడా ఆడియన్ని కూర్చోబడడం తప్పక బోర్ అనిపించారు సినిమా. అలానే కూలీ కూడా అంతే. ఖైదీ సినిమా చూడండి, సూర్యాన్ని ఎలా వాడుకున్నాడు. సూర్యాలో ఉన్న దృష్టి మొత్తం వాడిపడేశాడు లోకేష్ కనకరాజ్. కూలీ మరి భాష